నిజం మాట్లాడితే ఇప్పుడు కోపాలు వస్తాయి, ఆగ్రహాలు వస్తాయి, ఏదో ఒక దానికి అంట కట్టుకోవడం అన్నటువంటిది సహజంగా జరిగిపోతుంది. అలాగని మనం వాడెవడనో సంతృప్తి పరచడం కోసం మాట్లాడుకో. కాకపోతే వాస్తవం ఒక్కసారి చూద్దాం. ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ఫోటో, ఒక మొత్తం నలుగురు కలిసి నిన్న ఉన్నటువంటి ఫోటో. ఇందులో చూడండి, ఫేస్లో సంతోషంగా, పూర్తి మానసికంగా సంతోషాన్ని, ఆనందాన్ని కనబరుస్తున్నటువంటి ముఖం ఒక్క పురంధేశ్వరిది కనిపిస్తోంది. ఏదో ఒక రకమైనటువంటి, అంటే ఒక అభద్రతాభావం అనను, కానీ ఒక రకమైనటువంటి ఫేస్లో అంటే సంతోషం ఇక్కడ ఇద్దరిలోనూ కనిపించట్లేదు. మోడీ అంట, బాబు పవన్ ఇద్దరిలో కూడా ఏదో ఒక రకమైన సందిగ్ధతతో కూడినటువంటి ఫేసే కనబడుతుంది. మోడీ దగ్గర కూడా సంతోషకరమైనటువంటి, ఆయన నవ్వుతే ఎట్లా ఉంటుందో తెలుసు. ఓవరాల్గా ఈ ఫోటో మొత్తం మీద చూస్తే ఒక్క పురంధేశ్వరి గారి ముఖంలో మాత్రమే పూర్తి ఆనందం కనబడతా ఉంది. ఇది ఎందుకు దీని గురించి విశ్లేషించాలి అంటే, ఎన్నికల సందర్భంలో బాడీ లాంగ్వేజ్ చూస్తారు, స్పీచ్లో ఉన్నటువంటి పాయింట్స్ చూస్తారు, దాని వెనకాల ఉన్నటువంటి మూలాలు ఎవరికి వాళ్ళు చర్చించుకుంటారు.